వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు. ఈసారి పవన్ భారీ కానుక. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. సో కాకినాడ పార్లమెంట్ కింద ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. కాకినాడ ఎంపీ జనసేన పార్టీ, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ కింద ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈసారి ఆయన తన సంక్రాంతి పండుగ వేడుకలు తన సొంత నియోజకవర్గంలో జరుపుకుంటున్నట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి సంబరాలంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. అందులోనూ గోదావరి జిల్లాలో భారీగా ఉంటాయి సంక్రాంతి సంబరాలు. చాలా సందడిగా కూడా ఉంటుంది. ఎందుకంటే మరి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలంటే మరి చాలా ప్రత్యేకత ఉంది. కోడిపందాలు చాలా ఫేమస్ గోదావరి జిల్లాలో. అదేవిధంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగకి కొత్త అల్లుడు వస్తున్నాడంటే మరి అల్లుడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంకోటి కూడా ఏం చెప్పుకుంటారంటే గోదావరి జిల్లాలో 60 సంవత్సరాల వయసు వచ్చినా కూడా కొత్త అల్లుడిలాగానే చూస్తారు గోదావరి జిల్లా వాళ్ళు అని చెప్పేసి ఇంకొక నానుడు కూడా ఉందన్నమాట. అంటే సాధారణంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు గౌరవ మర్యాదలకి పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. సో అందరినీ కూడా చాలా గౌరవంగా అండి అని చెప్పేసి చాలా గౌరవంగా ఆప్యాయంగా ప్రేమగా పలకరించేటువంటి జిల్లాలు ఆ 2 జిల్లాలు గోదావరి జిల్లాలు, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే అక్కడ గౌరవ మర్యాదలు అదేవిధంగా ఉంటాయి, ఆప్యాయతలు అదేవిధంగా ఉంటాయి. సో వారికి పౌరుషం కూడా అదేవిధంగా ఉంటుందన్నమాట. సో అక్కడ పంటలు అదేవిధంగా పండుతాయి, ఆదాయం అదేవిధంగా వస్తుంది. సో కాబట్టి గోదావరి జిల్లాల వైపే రెండు తెలుగు రాష్ట్రాల ఫోకస్ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలు వెళ్తారు. అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ప్రత్యేకించి కోడి పందాలు నిర్వహించేటువంటి నిర్వాహకుల దగ్గరికి 2 రాష్ట్రాల నుంచి ఎవరైతే మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ పందాలు కూడా హాజరవుతున్న పరిస్థితి మనం గత అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అందుకని గోదావరి జిల్లాలంటే సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు అందరి ఫోకస్ చెప్పాలంటే మీడియా ఫోకస్ మొత్తం కూడా గోదావరి జిల్లాల మీదే ఉంటుంది, ప్రత్యేకించి కోడి పందాలు. సో ఇక ఈ పిఠాపురం నియోజకవర్గం అంశానికి వద్దాం మనం. ముత్యాల ముగ్గుతో ముంగిట గొబ్బెమ్మలతో హరిదాసుల పాటలు, బసవన్నల ఆటలు, కోడి పందాలు, నోరూరించే పిండి వంటలు. పండుగంటే ఇలా ఉండాలి అనేలా సంక్రాంతి చేస్తారు. విదేశాల్లో ఉన్నవారు కూడా వచ్చి పండుగ జరుపుకుంటారు. ఈసారి కూడా పిఠాపురం ప్రజల మధ్య సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆయన పిఠాపురం ప్రజల మధ్య సంబరాలు జరుపుకునేటువంటి ఆలోచనలో మళ్ళీ ఉన్నారు. ఎందుకంటే తనకంటూ ఒక నియోజకవర్గం బలంగా ఉండాలని మొదటి నుంచి కోరుకుంటూ ఉన్నారు. సో వారు ఫోర్ ఫాదర్స్ పాలకొల్లు ఆ ప్రాంతానికి చెందినవారు అయినప్పటికీ కూడా ప్రస్తుతం రాజకీయంగా ఆయనకి పిఠాపురం నియోజకవర్గం మరి ఆయన హక్కును చేర్చుకుంది, 70,000 మెజార్టీ ఇచ్చింది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా పిఠాపురం నుంచే తాను బరిలో ఉంటానని ఒక ఇండికేషన్ ఆ పార్టీ పెద్దలందరూ ఇచ్చి ఉన్నారు. కాబట్టి అక్కడే ఆయన ఇల్లు కూడా తీసుకొని అక్కడే ఉంటున్నారు. కాబట్టి మరి రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన నియోజకవర్గం వచ్చేసరికి పిఠాపురం, తన ఇల్లు కూడా ఇంకా పిఠాపురం అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఉన్నారు. కాబట్టి సంక్రాంతి సంబరాలకి పిఠాపురంలో మళ్ళీ ఆయన చేసుకోబోతా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనంతో మమేకమయ్యే నేత, గెలిపించిన పిఠాపురం ప్రజలంతే పంచ ప్రాణాలు ఆయనకి. ఇప్పటికే చాలామందిని చదివిస్తున్నారు. జీతం మొత్తం పిఠాపురం పేద పిల్లలు చదువుకిస్తున్నారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో, పేద పిల్లలు ఉన్నారో వారిని కొంతమంది సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి నెలకి 5,000 రూపాయలు వారి చదువుకి వారి పోషణకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తనకి వచ్చేటువంటి జీతంలో వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది వారికి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం అయితే ఆయన అయితే చేపట్టారు. సో కాబట్టి పిఠాపురం నియోజకవర్గాన్ని ఇక తన సొంత గ్రామం కన్నా ఎక్కువగా, తన పుట్టిన గ్రామం కన్నా ఎక్కువగా ఆయన ఓన్ చేసుకున్న పరిస్థితి. వాళ్ళు కూడా అదేవిధంగా ఆయన ఓన్ చేసుకున్నారు. 70,000 మెజార్టీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఆయనకి. ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చేశారు. పిఠాపురం ప్రజలపై ప్రత్యేక ప్రేమను చూపిస్తూ ఉన్నారు ఆయన. ఈసారి పిఠాపురంలో పవన్ సంక్రాంతి సంబరాలు చేసుకోబోతా ఉన్నారు. గత సంక్రాంతి కూడా పిఠాపురం ప్రజల మధ్య చేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఇది ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమిలో భాగస్వామి అయిన తర్వాత, ఆయన పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చినటువంటి 2వ సంక్రాంతి పండుగ. మొదటి సంక్రాంతి పండుగను ఆయన పిఠాపురం నియోజకవర్గంలో జరుపుకున్నారు. ఇప్పుడు 2వ సంక్రాంతి పండుగను కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయన జరుపుకోనున్నారు. పిఠాపురంలో ఈ నెల 9, 10, 11వ తేదీల్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించనున్నారు. గతేడాది సంక్రాంతికి పిఠాపురం మహిళలకు చీరలు బహుమతిగా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి.
ఈసారి పిఠాపురం ప్రజలకు ఎలాంటి కానుకలు ఇస్తారా అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అటు పిఠాపురం ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకంటే మరి గతంలో మరి ఆయన చీరలు బహుమతిగా ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గ మహిళలకి. మరి ఈసారి అంటే తమ సొంత బిడ్డలాగా ఆదరించారు కాబట్టి ఆయన కూడా అదేవిధంగా తమ కుటుంబమే పిఠాపురం నియోజకవర్గం అనుకున్నారు కాబట్టి ఆయన ఈసారి సంక్రాంతి పండుగకి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, మహిళలకి ఏమి కానుకలు ఇస్తారు అనేది ఒక ఆసక్తికర పరిణామం. అందరూ ఆసక్తిగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు పవన్ కళ్యాణ్. పిఠాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు ఆయన. పిఠాపురం నియోజకవర్గంలో మరి ఇప్పటి వరకు ఎంతోమంది మరి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని పరిస్థితి. అయితే వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పరిస్థితి, ఏ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో పూర్తిగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. అక్కడ ఎవరు కూడా అనాథ పిల్లలు కానీ లేకపోతే పేద పిల్లలు కానీ, చదువుకోవడానికి డబ్బులు లేకుండా ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన మంత్రిగా వచ్చేటువంటి జీతాన్ని ఇవ్వడంతో పాటు మరికొంత ఆయన కష్టాజీతాన్ని వారికి ఇచ్చేటువంటి ఆ కార్యక్రమం, మంచి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. పండుగ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఒక సోదరుడిలాగా కూడా ఆయన మరి చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, వారికి పసుపు కుంకుమ పెట్టినటువంటి కార్యక్రమం. సో ఈసారి కూడా ఆయన సంక్రాంతి సంబరాలు పిఠాపురం నియోజకవర్గంలోనే జరుపుకోనున్నారు.